మంచుకున్నావానే? నేను మంచిగానే ఉన్నానే. ఏం లేదు, బాగా రోజులు అవుతుంది కదా, అటుగానే ఫోన్ చేసినా మాట్లాడబుద్దే. అవునే, మన ఈరక్కుల బిడ్డ కాన్పు అయిందానే? అయిందా? 21 చేసిందా మరి? ఇప్పుడే తినలేదానే? దీనికి తిని 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 బాగా శివులు మతం ఎక్కినాయి. ఓ నడవదా ఏం పుట్టింది నీకు? అప్పటి నుంచి చూస్తానా గుడ్డి కొని నాసుడు తిరుగుతాను. ఏమైంది నీకు? ఫోన్ కూడా మాట్లాడుకోనియవా? మూడు కావాలంటే అంటి కాల పెట్టినా పోయి పెట్టుకొని తింటారా? దానికి కూడా నన్ను పిలుచుడా? చెంపం దిగలు చంపుతా కంప మొక్కదానా? కూడు కావాలంటే నేను వేసుకొని తిననా? మరి ఏం రోగం నీకు? మేసే బర్రె దగ్గరికి వచ్చి కూసే బర్రె మెస్లు ఇచ్చినట్టు నాతో దూరుతానా? నువ్వేం పని చేస్తానవే? గంత కోపానికి వస్తాను. నేను పిలిచినప్పుడు మరి ఆయనకి ఏం పని ఉందో అనుకోవద్దా? నువ్వేమో తిరగబెడతావు అని బాగా మాట్లాడతానా? ఫోన్ మాట్లాడితేనే మన ముఖ్యమైన విషయం అని ఆలోచించవా? పొద్దున ముచ్చాడు పొద్దున దాకా నీకు బుద్ధి రానే? పోలాలు ఏమి ముచ్చాడు నీకు? తీరం లేని తిరుగుడు, తిన్న తరగదాకా ఓరుడు, నీకేం అక్కర్లుంటాయి మరి? మాటకు మాట తీట సమాధానం చెప్పకు. నువ్వు పెయ్యంత పడుతుంది నాకు. ఏ నీ అదురుగా అసలు ముచ్చటేంది చెప్పు. నాకు లడ్డు తిరుగుతుంది అవుతుంది సీపో. ఏంటి లడ్డు తిరుగుతుంది అవుతుంది? సామాన్ తెచ్చిన సీపో అంటున్నా. సిగ్గు అనిపించాలి. ముసల్దానికి వచ్చిన లడ్డు తినబుద్ధి అవుతుంది అంటున్నావు చిన్న పొరం లెక్క. తినడానికి చిన్నది పెద్దది సామాన్ తెచ్చిన సీపో. నేను చెయ్యపో. అన్ని తెచ్చి ముంగడ పెట్టినా చేయడానికి నీకెవరు ఒకవే? ఇగో నాకు ఇప్పుడు ఏం చేయబుద్ధి అయితే లేదు, నేను చెయ్య. నాకు అనేవరకే నీకేం పని చేయబుద్ధి కాలేదే? నువ్వన్నీ నాకు పనికొచ్చే పనులే చేస్తానవా? లడ్డు తినడు పనికిరాని పని ఏంది? అవి తింటే బలం వస్తుంది, తెలివి వస్తుంది. తెల్లారితే చక్కర వస్తుంది, ఎల్లుండి దగ్గరది, అదక్క అంబులెన్స్ వస్తుంది. ఏయ్ పంచులెత్తున్నావానే? నాకు నువ్వు లడ్డూలు చేయలేదనుకో ఇడిపోయేంత చెప్తానా? ఏమనుకున్నావా? అబ్బా జరా పని చేసి పుణ్యం కట్టు. ముసలి తరంలో బుసలు కొట్టే నీతోటి బతకలేకపోతున్నా. విడాకులు ఇస్తున్నాడు విడాకులు. నేను ఇంత బెదిరిస్తా అంటే నువ్వు ఎదురు మాట్లాడుతానంటే నీకు కొద్ది లేదే. పోయి లడ్డు చేయపో. ఏపా నేను చెయ్యా. దీంతో నీ అలా లడ్డూలు చెప్పించుకొని తినకపోతే నా పేరు సత్యాలే కాదు. నాకున్న సొంటి పెండ్లం ఈ దునియాలా ఇవ్వనుకున్నది. వయసు మీద ఉన్నప్పుడు పని కాసేపడతాం, వయసు అయిపోయినాక తిండి కాసేపడతాం. ఇది అర్థం చేసుకోకుండా నా వెను కోపానికి వస్తుంది. అసలు దీంతో లడ్డూలు ఎట్లా చేయించుకోవాలి నేను? ఏందయ్యా సత్తయ్య, బయట కూర్చొని బాగా ఆలోచిస్తున్నావు. బాతు బల్లి గుడ్డు పెడితే వాళ్ళకెళ్ళి ఏ పిల్లలుతుందా అని ఆలోచిస్తానా? అయితవనే కానీ ఇంట్లో మా చెల్లి ఉన్నదా? ఎందుకు? కోడి కొంగ గుడ్డు పెడితే వాళ్ళకి ఏ పిల్లలతో అడుగుదామని. చెల్లె, ఓ చెల్లె, ఉన్నావా ఇంట్లో? ఏందన్నయ్యా? మేము ఇలా ఊరికొస్తున్నాం. రేపు మీ మహిళా సంఘం మీటింగ్ ఉందట కదా? ఉన్నది. రేపు మీ వదిన మీటింగ్ రాదట. నువ్వు ఈ గ్రూప్ లీడరు కదా, చెప్పి రమ్మని పంపింది. సరేది అన్న, నేను చూసుకుంటా. ఐడియా, మా బావని అడ్డం పెట్టుకొని నా పిల్లలతో లడ్డూలు చేసుకొని తినాలి. అత్త నీకు పొద్దుందానే ఇంటికి వచ్చిన మనిషిని నిలబెట్టి మాట్లాడతారా? నువ్వు కూర్చోబో. పని లేదు. అవని లగ్నాంచి మాట్లాడుతున్నావు కానీ ఏమన్నా తినచ్చినవా? ఎక్కడిది బావా, పొలం కాడిపోయి వచ్చిన. అచ్చుడు అవసరం లేదు, ఇంకో ఈ పైసలు ఇచ్చిరా పోవని ఇక్కడికి వచ్చిన. అవునే, ఇంటికి వచ్చిన మనిషిని తిన్నావని అడగవానే? మీ అబ్బాకి ఇదే నేర్పిందా నీకు? అయ్యో అన్న, నేను మర్చిపోయినా, తీసుకొస్తావు. ఆగు, నువ్వు వేసుకొచ్చే వరకు 7 వారాలు అవుతుంది. వేసుకొస్తాగు. ఏ వద్దు బావా, నేను ఇంటికి పోయి తింటా. కానీ ఏది బావా, మా ఇంటికి వచ్చి ఉట్టుకోపోతావా? నువ్వు ఆగు, వేసుకొస్తా. Boy,
నేను లడ్డూలు తినాలంటే ఓ 2 చెంచాల కారం బాగా కలిపితే అప్పుడు నేను లడ్డూలు చేయించవచ్చు. ఇగో బా, అరే అద్దంట తీసుకొచ్చిన బా, నాకు అద్దు. మళ్ళా కట్టినంటావు తిను బావా. చెల్లె మీ ఇద్దరికే అండింది కావచ్చు, మళ్ళీ చెల్లె రండు అవుతుంది. అయితే ఏంది, రోజుకి ఒక్కసారి అంటా కానీ రాజ్యాంగంలో రాసిందా? నువ్వు తిను. నువ్వు తినన్నా, మీ బావ అప్పుడప్పుడు పిస వేసినా మనిషి మంచోడు. ఇక గిసుంటి మంచిగా అరుచుకుంటాడు. మా బావకేంది చెల్లె, మీరికి కారణం లెక్క ఘాటుగా మాట్లాడినా మనుషులంటే ప్రాణం ఇస్తాడు. తిను బావ తిను, తిన్నాక తెలుస్తుంది. మీ నుంచి తింటే కిందికెళ్ళి ఆరాలే. మీ ముచ్చట్లు పొంటలు పెట్టుకోవచ్చు కానీ తిను. నాకు అర్థం అనిపిస్తుంది. నీకు అనిపిస్తా తిను. ఏమైనా పళ్ళం కింది చూస్తావు తిను. తింటా కొంచెం ఆగు బావ. నీ ప్రేమ ఇంత ఘాటుకుంటుందని నాకు తెలియదు. తిను ఫస్ట్. అదే తిరు బావా, చెప్పిన తిరు. అదే ఏమైంది బావా, ఏమైంది బావా నీకు? ఏమైందన్న సపోర్ట్ చేస్తలేవు? ఏదో మాట్లాడు. ఏమైంది బావా, ఇద్దరు మొత్తుకుంటావు, సపోర్ట్ చేస్తలేవు. ఎవరికి ఇట్లా పడిపోయింది ఏంది? ఏమైందన్నా, ఏం మాట్లాడతలేవు? ఏదైనా మాట్లాడు. అంటనా నీ కారం కూడా ఎక్కువ కదా. కారం వేయంటే కారం అంటాం కానీ కావాలని వేసినావు కాదే. ఇదంతా నా గురించి ఆయన వేసింది. నేను ఇయ్యలేదు. వర్కౌట్ అయింది ఇప్పుడు నీకు. అవ్వా అయ్యో తెస్తావు మంచిగా. నువ్వు ఆగే, నువ్వు పోయి తెచ్చే వరకు నా బెదడు ఉంది, నేను తెస్తావు. అమ్మయ్యా, నీళ్లు మొత్తం మరవచ్చిన. ఇక నీళ్ళు ఎట్లా తాగుతాడో చూస్తా. అయ్యో తెస్తాడా? ఏమైంది ఉప్పుడు మంచిగా. ఆ నీళ్ళలో బలిపడినే అయితే నేను మా ఇంటికి పోయి తాగుతా. ఏ బా, మీ ఇల్లు ఇక్కడ ఉందా? నువ్వు అక్కడ దూరం పోతావు. ఎవరింటి కాలంలో పోయి తాగుతా. నువ్వు ఇక్కడ అన్నం తిను, ఏ రకాల ఇల్లు నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోను. ఇప్పుడు ఎట్లా? ఇక్కడ ఉంటామంటే ఇక్కడ వెళ్ళాలా? లడ్డు చేయబో. నీకేమైనా బుద్ధున్నదా? లడ్డూలు చేసేంత లోపల ఇంటికి పోయి నీళ్ళు తాగి రావచ్చు. కరెక్ట్ నేను పోతా. ఎక్కడ పోతావా? లడ్డూలు చేసారు సత్యవతి నేను ఉండాలా? మనుషులైనా ఓదికి పాడాలి పోతాయంటే పరిష్కారంతో పోలేదు. నీ పిల్లల మీద నోటు ఇక్కడ నుంచి పోతే మంచిగా ఉండాలి. నువ్వు ఫస్ట్ పోయి లడ్డు చేయమన్నాడు. అది కాదు. నువ్వు పోలేదు లడ్డు చేయమా పోలేదు. ఏమి వాసన నా పిల్ల ముక్కుట్ల మన్నేసి మర్లేసిన మధురంగా సత్తంది. బా నీకు అర్థం వాసన. అయ్యో నీ వాసన పాడు, నాకు మంట పడుతుందంటే నువ్వేదో వాసన అని అనుభూతి పడుతుంది. ఏ బా నువ్వే బాధపడదు బా. నా పిల్లలు లడ్డు తెచ్చినాక నీకు ఒక లడ్డుతా, అది తిన్నాక ఏది కొత్త చల్లగా అవుతుంది. ఏ బాధపడదు. ఒక్కటి ఇస్తావా? ఒక్కటి హలో తెచ్చింది. బావా నువ్వు లడ్డూలు చేసేదాకా ఆగి ఉన్నావు, ఆగినా తెచ్చింది తీసుకొని పోతున్నా. ఇదేంటి లడ్డు వరకు పోతాడు. నేను నీతో ప్లాన్ వేయించుకొని చేసి తిందాం అనుకున్నా, మొత్తం కూడా పోతాడుగా. నీ ప్లానా మంచిగా అయింది. మందిని ముంచుదామని చెప్తే మనమే మునుగుతాం. చూసిన అరులా మందిని ముంచుతామని చూడకూరి, అది మనకే అవుతుంది. విన్నారా?